హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీసీ సెట్ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీ చూసుకున్నట్లయితే కనుక 700 రూపీస్. ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 700 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ అలాగే ఎవరైతే డిజేబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందంటే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ అనేది 5th అయితే రిలీజ్ చేశారు. మరి డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ అనేది 6th అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 8వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అప్ టు 19th వరకు మాట. స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10th అనేది వెరిఫికేషన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 21st 8 2024 నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే డేట్స్ అప్పుడైతే ఇచ్చారు. మ్యాక్సిమం 3 days అయితే ఇవ్వడం అయితే జరిగింది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్కి సంబంధించి 24th సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కనుక 28th అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ 29th నుంచి 31st వరకు. క్లాస్ వర్క్ అనేది 29th అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి స్కాన్ చేయించాలి, అప్లోడ్ ఏమేమి చేయాలని చూసుకున్నట్లయితే కనుక పీజీ సెట్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందైతే చెప్పడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది, లేదా డిప్లొమా మార్క్స్ మెమో అంటే డిప్లొమా మార్క్స్ మెమో, ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇవ్వాల్సి ఉంటుందైతే చెప్పడం అయితే జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు కూడా ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే, ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే అప్లికేబుల్ అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట.